హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చూసుకున్నట్లయితే మన కిరణ్ అబ్బవరం గారి క్యారెక్టరైజేషన్లో లీడ్ రోల్ అండ్ అలాగే మన జూలై 24th ఆన్ స్క్రీన్స్ మీద పడిపోతున్నటువంటి చెన్నై లవ్ స్టోరీ మూవీ ట్రైలర్ అనేది మూవీ టీమ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ కంప్లీట్ ట్రైలర్ అనేది నేను వాచ్ చేసి దాని యొక్క కంప్లీట్ రివ్యూ అనేది ఈ పర్టికులర్ మనం వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొత్త యూస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా విజిట్ చేస్తున్నట్లయితే వెంటనే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన పర్టికులర్ ఛానల్లో క్వాలిటీ అండ్ అలాగే మూవీ రివ్యూస్, మూవీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ట్రైలర్ రివ్యూస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. కాబట్టి సో బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ బార్ మీద రావడం జరుగుతుంది. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరైతే క్విక్గా అయితే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ మూవీ స్టోరీ విషయానికి వచ్చినట్లయితే ప్రీవియస్లీ మనం ఏదైతే మూవీస్ చూసుంటామో అండ్ తెలుగు ఆడియన్స్ ఎవరైతే చూసుంటామో అదే ట్రాక్లో అయితే ఈ పర్టికులర్ మూవీ స్టోరీ నేరేషన్ అనేది కూడా ఈజీగా అయితే కన్వర్టెడ్ అయితే ఉంది. అండ్ రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కట్ కూడా అయితే ఆ విధంగానే అయితే ఉంది. అండ్ కంప్లీట్లీ మనోడైతే ఫిలిం ఇండస్ట్రీ కోసం అయితే ఇటు హైదరాబాద్ కాకుండా ఇటు చెన్నైలోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఆ చెన్నైకి వెళ్ళి మనోడైతే ఫిలిం కోసం అయితే కథలు రాసుకున్నట్టు కథల్ని చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ ఆ దే పర్టికులర్లో అక్కడే ఉన్నటువంటి ఒక అమ్మాయితో అయితే మనోడైతే లవ్లో అయితే పడతాడు. సో వాళ్ళిద్దరి జర్నీ ఎలా కొనసాగింది అండ్ అలాగే మనోడు ఏ విధంగా అమ్మాయిని ఇంప్రెస్ చేసుకున్నాడు. అండ్ అలాగే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఇంటర్వెల్ బ్లాక్ దాకా వచ్చిన తర్వాత ఈ పర్టికులర్ మూవీ అనేది ఇంకో షిఫ్ట్ అయితే తీసుకుంది. ఏంటంటే అమ్మాయి గతంలో ఏం జరిగింది అండ్ సంథింగ్ ఎలిమెంట్స్ అయితే జరిగి సో దానివల్ల ఇద్దరు మధ్య వచ్చినట్టు క్లాషెస్ అండ్ అలాగే వాటిని రీసాల్వ్ చేసుకుని మళ్ళీ మన ఇద్దరు వాళ్ళు ఎలాగా మన క్యారీ ఫార్వర్డ్ అయ్యారనే టాపిక్ మీద అయితే ఈ పర్టికులర్ మూవీ ఫుల్ లెంత్ అయితే మూవీ అనేది మనకి ఆన్ స్క్రీన్ అయితే పడబోతుంది. అండ్ మోర్ ఓవర్ చూసుకున్నట్లయితే మన కిరణ్ అబ్బవరం గారు వన్ మ్యాన్ షో అయితే చేస్తున్నారని అనిపించింది నాకైతే ఈ పర్టికులర్ ట్రైలర్ చూసిన తర్వాత. ఎందుకంటే కంప్లీట్ ట్రైలర్ కట్లో అయితే మనోడే ఆల్మోస్ట్ 75% దాకా అయితే ఆక్యుపై చేశాడు. అండ్ అలాగే ఎమోషనల్ డైలాగ్స్, ఎమోషనల్ కంటెంట్ కానివ్వండి అండ్ ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫరెన్స్ మొత్తం ఎక్కువ కిరణ్ అబ్బవరం గారి మీదే ఫోకస్ అయితే ఉంది. సో మనోడి క్యారెక్టరైజేషన్ అండ్ అలాగే మనోడి ఏదైతే థీమ్ ఉందో మనోడి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ పర్టికులర్ మూవీ వెళ్తుంది. కాబట్టి మనోడి క్యారెక్టర్ కానీ అందరూ అట్రాక్ట్ అయిపోతే ఖచ్చితంగా ఈ మూవీ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్సే కొడుతుంది అంటాను. ఎందుకంటే ప్రీవియస్లీ ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా అయితే ఇదే ఫార్ములా అయితే ఫాలో అయ్యారు. ఏదైతే మనోడి క్యారెక్టరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే పర్టికులర్ మూవీ అనేది తీసుకెళ్ళడం అయితే జరిగింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఎస్ఆర్ కళ్యాణ మండపం దగ్గర అందరూ బాగా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఆ పర్టికులర్ క్యారెక్టరైజేషన్కి అవుతున్నటువంటి సిచ్యువేషన్స్కి లేకపోతే అటు ఫీల్ అయ్యే కొన్ని ఇన్సిడెంట్స్కి సో రియల్ లైఫ్లో ఆడియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యే ఇన్సిడెంట్స్ అయితే మనకి ఎస్ఆర్ కళ్యాణ మండపం మూవీలో చూడడం జరిగింది. సో అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ చెన్నై లవ్ స్టోరీ అనే మూవీ అయితే మనకి తీసుకురాబోతున్నారు. సో ఒకవేళ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్కి మాత్రం అందరూ ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ మూవీ హిట్ అని నేనైతే పర్టికులర్ చెప్తాను. సో ఎలా ఉంటుంది, కనెక్ట్ అవుతారా అవరా ఈ పర్టికులర్ ట్రైలర్ కట్లో ఎలా అనిపించింది రాబాయ్ అంటే నాకైతే కొంచెం 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని సర్టైన్ ఏరియాస్లో మనోడు కొంచెం యాక్టింగ్ అయితే నాకు ఓవర్ యాక్టింగ్ అయితే అనిపించింది. అండ్ చూద్దాం ఈ పర్టికులర్ మూవీ ఆన్ స్క్రీన్ ఎలా మిస్మరైజ్ చేస్తుందో, ఆడియన్స్ ఎట్లా అట్రాక్ట్ చేస్తుందో అని చెప్పి. అండ్ జూలై 24th ఈ పర్టికులర్ మూవీ అనేది మనకి రిలీజ్ అవుతుంది. జూలై 23rd నేనైతే ఈ పర్టికులర్ మూవీ ప్రీమియర్స్ అయితే వాచ్ చేసి 24th ఎర్లీ మార్నింగ్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే రివ్యూ అయితే తప్పకుండా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ రివ్యూ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ని పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్ పేజ్ని ఫాలో అవ్వండి. నేను పర్టికులర్ ఏదైనా పోస్ట్ అప్డేట్స్ అయితే ఉంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ మరి మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్రెడీ ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్, మూవీ కంటెంట్స్, మూవీ రివ్యూస్ అన్నీ మీకు నోటిఫికేషన్ బార్ మీద రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ ఈజీగా ఫాస్ట్గా ఇంకొక అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. దిస్ ది వీడియో గైస్, అండ్ టేక్ కేర్ అగైన్. బై బై.